నెదర్లాండ్స్లో ఉంటున్న వాళ్ళందరూ విషయం గమనించాలి. మన రోజువారీ జీవితం ఉంది కదా, దాన్ని దేశ రాజధానిలో జరిగే పెద్ద పెద్ద రాజకీయాలు కాదు, మన చుట్టూ ఉన్న స్థానిక మ్యునిసిపాలిటీ తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే ఎక్కువగా శాసిస్తాయి. అసలు మన రోజువారీ జీవితాన్ని ఎవరు నిర్ణయిస్తారు అని అడిగితే దీనికి సమాధానం ఎక్కడో లేదు, మన కళ్ల ముందే ఉంది. మనం రోజూ చూసే చిన్న చిన్న విషయాల్లోనే దాగి ఉంది. అంటే మనం సైకిల్ తొక్కుదాం కదా, ఆ రోడ్ల దగ్గర్నుంచి మన ఇంటి ముందు చెత్త ఎలా తీసుకెళ్తున్నారో అనే అంతవరకు ప్రత్తీదీ దీనికిందుకే వస్తుంది. మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. మనం వాడే సైకిల్ దారులు ఎలా ఉన్నాయి, మన పిల్లలు వెళ్లే స్కూళ్ళు, చెత్త తీసుకెళ్లే పద్ధతులు, మన ఏరియాలో ఉన్న పార్కులు ఎంత బాగున్నాయి, ఇలాంటివన్నీ. ఇవన్నీ స్థానిక ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి. ఆలోచించి చూస్తే ఈ నిర్ణయాలే కదా మన జీవన నాణ్యతను నేరుగా ప్రభావితం చేసేవి. సరే, అసలు విషయానికొద్దాం. 2026లో డచ్ మునిసిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా మన భారతదేశం నుంచొచ్చిన వాళ్లకి ఈ సిస్టమ్ చూస్తే కొన్ని విషయాలు అరే మన దగ్గరలాగే ఉంది అనిపిస్తుంది, కానీ కొన్ని విషయాలు మాత్రం అరే ఇదెలా అని ఆశ్చర్యపోయేలా ఉంటాయి. అయితే ముందుగా అసలు ఈ మునిసిపల్ ఎన్నికలు అంటే ఏమిటి, వాటి వెనుక ఉన్న బేసిక్ సిస్టమేంటో చూద్దాం. ఇక్కడ 333 అనే నంబర్ కనిపిస్తుంది కదా, నెదర్లాండ్స్లో మొత్తం ఇన్ని మున్సిపాలిటీలు ఉన్నాయన్నమాట. గచ్ భాషలో వీటిని గెమింటిన్ అని పిలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే మార్చ్ 18, 2026న నెదర్లాండ్స్లోని దాదాపు ప్రతి నగరం, ప్రతి పట్టణం, ప్రతి గ్రామంలోని ప్రజలు వాళ్ల చుట్టుపక్కల పరిస్థితులను మార్చేందుకు ఓటు వేయబోతున్నారు. ఈ ఎన్నికలన్నింటికీ గుండెకాయలాంటిది గేమీన్టెరాడ్, అంటే మునిసిపల్ కౌన్సిల్. ఒక రకంగా చెప్పాలంటే మన సిటీకి ఇదే పార్లమెంట్ లాంటిది. ప్రతి 4 సంవత్సరాలకొక్కసారి ఇక్కడి ప్రజలు ఈ కౌన్సిల్కి తమ ప్రతినిధులను ఎన్నుకుంటారన్నమాట. ఇదే స్థానికంగా అత్యున్నత నిర్ణయాలు తీసుకునే బాడీ. మరి ఈ కౌన్సిల్కి ఉండే పవర్స్ ఏంటి అని అడిగితే మన రోజువారీ జీవితానికి సంబంధించిన ఆల్మోస్ట్ ప్రతి విషయం వీళ్ల చేతిలోనే ఉంటుంది. లోకల్ ట్యాక్స్ల దగ్గర్నుంచి కొత్త ఇళ్లు ఎక్కడ కట్టాలి అనే అర్బన్ ప్లానింగ్ వరకు, ఇంకా సోషల్ వెల్ఫేర్, లోకల్ ట్రాన్స్పోర్ట్, అన్నింటికంటే ముఖ్యంగా మనలాంటి వలసదారుల ఇంటిగ్రేషన్ పాలసీల వరకు అన్నీ ఇక్కడే డిసైడ్ అవుతాయి. సరే, ఓటింగ్ అయిపోయాక ఏం జరుగుతుంది, ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ప్రజలు వాళ్ళకి నచ్చిన రాజకీయ పార్టీలకు ఓటు వేస్తారు. అయితే ఇక్కడ సాధారణంగా ఏ ఒక పార్టీకి ఫుల్ మెజారిటీ రాదు. అందుకే గెలిచిన పార్టీలు ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఒక కూటమిని, అంటే సంకీర్ణాన్ని ఏర్పాటు చేస్తాయి. ఈ కూటమి నుంచే పాలించేవాళ్లను ఎన్నుకుంటారు. కానీ ఇక్కడ ఓ పెద్ద ట్విస్ట్ ఉంది. మేయర్ను ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకోరు, ఆయనను రాజు నియమిస్తారు. సో ఆయన పాత్ర రాజకీయాల కంటే ఎక్కువగా అడ్మినిస్ట్రేషన్ పైనే ఉంటుంది. అంటే చూడండి, డచ్ రాజకీయాల్లో ఈ సంకీర్ణం అనేది ఏదో అప్పుడప్పుడు జరిగేది కాదు, అది ఒక రూల్ లాంటిది. గెలిచిన వాళ్లదే రాజ్యం అనే కాన్సెప్ట్కి ఇది పూర్తిగా భిన్నం. దీని వెనుకొన్న అసలు ఉద్దేశమేంటంటే అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి, ఒకరితో ఒకరు రాజీపడి ఏకాభిప్రాయంతో ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. సరే, ఇప్పుడు మన భారతీయ సిస్టంతో డచ్ సిస్టంను పోల్చి చూద్దాం. అలా చేస్తే కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ తేడాలు మనకు క్లియర్గా కనిపిస్తాయి. ఈ తేడాలు నిజంగా చాలా పెద్దవి. చూడండి, నెదర్లాండ్స్లో ఓటు అనేది మెయిన్గా ఒక పార్టీకి, వాళ్ల పాలసీలకు వేస్తారు. అదే మన ఇండియాలో అయితే చాలాసార్లు క్యాండిడేట్ ఎవరు అని చూసి ఓటేస్తాం. ఇంకో విషయం, ఇక్కడ మున్సిపాలిటీలకి ఫైనాన్షియల్గా, లీగల్గా చాలా పవర్ ఉంటుంది. కాని ఇండియాలో పవర్ అంతా స్టేట్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. బహుశా అన్నింటికన్నా పెద్ద తేడా ఏంటంటే ఇక్కడి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ వల్ల చిన్న చిన్న పార్టీలకు కూడా వాయిస్ ఉంటుంది. మన దగ్గర మాత్రం మెజారిటీ ఎవరికొస్తే వాళ్లదే పవర్. ఈ తేడాలు కేవలం సిస్టంలోనే కాదు, పొలిటికల్ కల్చర్లో కూడా కనిపిస్తాయి. ఇక్కడ నెదర్లాండ్స్లో లోకల్ పాలిటిక్స్ చాలా ప్రాక్టికల్గా, ప్రశాంతంగా ఉంటాయి. అందరితో కలిసి ఒక నిర్ణయానికి రావాలి అనుకుంటారు. అదే ఇండియాలో అయితే లోకల్ పాలిటిక్స్ కూడా చాలా డైనమిక్గా, ఎమోషనల్గా ఉంటాయి. పెద్ద పెద్ద ర్యాలీలు, పవర్ఫుల్ లీడర్ల చుట్టూ తిరుగుతాయి. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఐడియాలజీ కంటే మన ఏరియాకి ఏది మంచిది అనే ప్రాక్టికల్ సొల్యూషన్స్కే ఎక్కువ విలువిస్తారు. మనం ఇందాక దామాషా ప్రాతినిధ్యం అన్నాం కదా, అదే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. అసలు డచ్ సిస్టమ్కి ఇదే ఫౌండేషన్. అంటే ఏంటో తెలుసా? చాలా సింపుల్. ఒక పార్టీకి 10% ఓట్లొచ్చాయనుకోండి, వాళ్లకి కౌన్సిల్లో దాదాపు 10% సీట్లొస్తాయి. దీనివల్ల లాభమేంటంటే
ఓటు వేసిన ప్రతి ఒక్కరి అభిప్రాయానికి విలువుంటుంది. చిన్న పార్టీల గొంతు కూడా వినిపిస్తుంది. సరే, ఇప్పుడు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రశ్నకు వద్దాం. అసలు ఈ ఎన్నికల్లో మనలాంటి వలసదారులు ఓటు వేయచ్చా? అంటే ఇండియన్ పాస్పోర్ట్ ఉన్నవాళ్లు ఈ లోకల్ ఎలక్షన్స్లో పాల్గొనగలరా లేదా? దీనికి సమాధానం చాలా మందిని ఆశ్చర్యపరచొచ్చు. ఆన్సర్ ఈస్ ఎస్, వేయచ్చు. నాన్ యూరోపియన్ సిటిజన్స్ అంటే మన భారతీయులతో సహా కేవలం 2 సింపుల్ కండిషన్స్ మీట్ అయితే చాలు. 1, నెదర్లాండ్స్లో కనీసం 5 ఏళ్లు లీగల్గా నివసించి ఉండాలి. 2, లోకల్ మున్సిపాలిటీలో రిజిస్టర్ అయి ఉండాలి. అంతే. దీనికోసం డచ్ సిటిజన్షిప్ కూడా అవసరం లేదు. ఇంకో సర్ప్రైజింగ్ విషయమేంటంటే, ఓటు వేసే అర్హత ఉంటే చాలు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా వచ్చేస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. థియరటికల్గా మన ఇండియా నుంచి వచ్చినవాళ్లు కూడా సిటీ కౌన్సిల్ మెంబర్స్ అయ్యి పాలసీ నిర్ణయాల్లో పాలుపంచుకోవచ్చు. ఓకే, ఇప్పుడుదాకా ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూశాం. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఇదంతా మనకెందుకు? ఈ సమాచారం ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే ఇది ఎక్కడో దూరంగా జరిగే పాలిటిక్స్ కాదు. ఈ ఎన్నికలు మనముండే ఏరియా భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి. వలసదారుల కోసం ఎలాంటి పాలసీలుండాలి, హౌసింగ్ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలి, మన డైలీ లైఫ్ క్వాలిటీ, ఇలాంటివన్నీ నేరుగా ఈ ఎన్నికలతోనే ముడిపడి ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఇంటి గుమ్మం దాటగానే మనకు ఎదురయ్యే రాజకీయం. ఒకవేళ ఓటు వేసే అర్హత ఇంకా రాకపోయినా సరే, ఈ సిస్టమ్ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అప్పుడే లోకల్గా జరిగే డిస్కషన్స్లో పాలుపంచుకోవచ్చు, పొలిటీషియన్స్ని సరైన ప్రశ్నలడగవచ్చు, మన ఏరియాలో కొత్త పార్కు కడుతున్నా లేదా లైబ్రరీ మూసేస్తున్నా ఆ నిర్ణయం వెనుక ఎవరున్నారో తెలుసుకోవచ్చు. ఈ ఒక్క వాక్యం మొత్తం విషయాన్ని చెప్పేస్తుంది. నెదర్లాండ్స్లో స్థానిక ప్రజాస్వామ్యం నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ అది చాలా శక్తిమంతమైనది. నిజమే, ఇక్కడ నేషనల్ పాలిటిక్స్లో ఉండే డ్రామా, హడావుడి ఉండకపోవచ్చు, కానీ మన జీవితాలపై దీని ప్రభావం మాత్రం చాలా చాలా లోతైనది. సో ఈ మొత్తం ప్రాసెస్ని ఫాలో అవ్వాలనుకునే వాళ్లకోసం కొన్ని ముఖ్యమైన తేదీలు ఇవి. డిసెంబర్ 22, 2025 ఇది పార్టీలు రిజిస్టర్ చేసుకోవడానికి లాస్ట్ డేట్. ఫిబ్రవరి 2, 2026న క్యాండిడేట్ల నామినేషన్ డే. ఇక ఫైనల్గా మార్చ్ 18, 2026 అదే ఓటింగ్ డే. సో చివరిగా ఒక్కటే మాట, ఇది మన నగరం, మన జీవితం. స్థానిక రాజకీయాలు మనందర్నీ ప్రభావితం చేస్తాయి. అందుకే ప్రశ్న కేవలం ఓటు వేస్తామా లేదా అనేది మాత్రమే కాదు, మనం నివసించే ఈ సమాజాన్ని తీర్చిదిద్దడంలో మనం ఎలా భాగస్వాములమవుతున్నామనేది అస్సలు పాయింట్.